మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా బక్కమంతులపాడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యువతి మల్లీశ్వరి హైదరాబాద్ లో మృతి చెందింది. మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా యువకుడు జాన్ రెడ్డితో 7 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు జాన్ రెడ్డి. ఇక జాన్ రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మల్లీశ్వరి మనస్తాపం చెంది మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత జాన్ రెడ్డి ఇంటి ఎదుట మల్లీశ్వరి మృతదేహంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు తాజాగా మల్లీశ్వరికి న్యాయం చేయాలంటూ కోదాడ టు జడ్చర్ల రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా బక్కమంతులపాడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. యువతి మల్లీశ్వరి హైదరాబాద్ లో మృతి చెందింది. మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కాగా యువకుడు జాన్ రెడ్డితో 7 ఏళ్లుగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు జాన్ రెడ్డి. ఇక జాన్ రెడ్డి పెళ్లి చేసుకోవడంతో మల్లీశ్వరి మనస్తాపం చెంది మృతి చెందిందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత జాన్ రెడ్డి ఇంటి ఎదుట మల్లీశ్వరి మృతదేహంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు తాజాగా మల్లీశ్వరికి న్యాయం చేయాలంటూ కోదాడ టు జడ్చర్ల రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.